నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది. ఆర్మూరు శివారు సిద్దుల గుట్టపై చిరుత సంచరించింది. ఉదయం ఆలయానికి వచ్చిన సమయంలో గుట్టపై నుంచి వెళ్తూ పులి కనపడింది. చిరుత సంచరించడంతో కొందరు భక్తులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. చిరుతపులి సంచారంపై ఆలయ కమిటీ సభ్యులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుట్టపైకి భక్తులు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు. గుట్టపై గతంలోనూ చిరుత కనిపించిందని భక్తులు తెలిపారు. अरे चिरतपुली अरे आओ अरे चिरतपुली अरे चिरतपुली अरे चिरतपुली अरे आओ अरे चिरतपुली నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది. ఆర్మూరు శివారు సిద్దుల గుట్టపై చిరుతపులి సంచరించింది. ఉదయం ఆలయానికి వచ్చిన సమయంలో గుట్టపై నుంచి వెళ్తూ పులి కనపడింది. చిరుత సంచరించడంతో కొందరు భక్తులు సెల్ ఫోన్లో వీడియో తీశారు. చిరుతపులి సంచారంపై ఆలయ కమిటీ సభ్యులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుట్టపైకి భక్తులు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు. గుట్టపై గతంలోనూ చిరుత కనిపించిందని భక్తులు తెలిపారు. अरे चिरतपुली अरे आओ अरे चिरतपुली రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోనికి సమీపంలో ఉన్నటువంటి నవనాథ సిద్దులగుట్ట ఆలయ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తుందనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. అందుకు తగ్గట్టు సాక్ష్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తులు సెల్ ఫోన్ లో ఆ చిరుతపులి సంచరించే దృశ్యాలను రికార్డు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం కనబడినటువంటి చిరుత ఇవాళ ఉదయం కూడా కనబడింది. ఈ నేపథ్యంలో అటు ఆలయానికి వచ్చే భక్తులతో పాటు ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నిన్న ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయినా చర్యలు తీసుకోలేదు. అందుకు తగ్గట్టుగా బోన్ గాని ఇతర చిరుతను బంధించడానికి సదుపాయాలు కల్పించలేదని వాదనలు బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరుతపులి సంచరించడంతో అటు ఆలయానికి వచ్చే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి చిరుతపులిని బంధించాలని కోరుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం కనబడ్డట్టు చిరుత ఇవాళ ఉదయం 6-6:30 పరిసర ప్రాంతాల్లో మరోసారి కనబడ్డదని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. బయట నుంచి వచ్చేవారు జాగ్రత్తగా రావాలి, అదే రాత్రి వేళ ఆలయంకి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సాయి రైట్ రవీందర్, థ్యాంక్ యూ.